పేరు దార్ల శ్రీనివాసరావు. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశాడు. దీనిపై ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది, ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటారని ప్రజలంతా ఆశగా ఉన్నారు. ఆ విధంగానే ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మంత్రివర్గంలోని మంత్రులందరికీ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం చేస్తున్న తప్పులని విమర్శించినా, ఎన్నిసార్లు ప్రశ్నించినా ఈ ప్రభుత్వ తీరులో, జగన్ రెడ్డి ప్రభుత్వ తీరులో ఎటువంటి మార్పులు లేకపోగా ఇంకా ప్రజలను హింసించే విధంగా, ప్రశ్నించిన వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేసే విధంగా వ్యవహరించడం జరిగింది. దీనివల్ల గత 5 సంవత్సరాలుగా ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీపై అనేక వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉండి అన్ని విధాలుగా వ్యతిరేకత అనేది ఏర్పడటం జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమి పట్టం కట్టడం జరిగింది. తద్వారా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే నమ్మకంతో ఉన్నారు. అందువల్లనే ఎన్డీఏ కూటమి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎన్డీఏ కూటమిని గట్టిగా నమ్మారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ నాయకత్వాన్ని బలంగా నమ్మి ఎన్డీఏ కూటమే ఈ రాష్ట్రానికి దిక్కని నమ్మటం వల్ల 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అత్యధిక స్థానాల్లో గెలిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అత్యధిక స్థానాల్లో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.